Hello friends, this is Swapna Gajla. Welcome back to my channel గాజులా క్రియేషన్స్. ఈరోజు నేను ఒక వెడ్డింగ్ శారీని అనేది లెహంగా సెట్ లాగా డిజైన్ చేసామండి. ఆ వెడ్డింగ్ శారీ ఎందుకు స్పెషల్ అంటే ఆ మేడం వాళ్ళు ఫుల్గా శారీకి అంతా వాళ్ళు మగ్గం వర్క్ చేయించారు. ఇది ఆల్మోస్ట్ 12-15 ఇయర్స్ బ్యాక్ శారీ అండి. వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారనమాట. స్పెషల్గా మొత్తం శారీ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి అంత హెవీగా మగ్గం వర్క్ చేయించుకున్నారనమాట. శారీ ఎలా అంటే మన రెడీమేడ్ శారీలా ఉంది. చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఎలా అంటే అండి ఇది మన పళ్ళు నుంచి నడుం వరకు ప్లెయిన్గా ఉంది. ముందు కుర్చీల్లో ప్లేస్లో వచ్చేసి ఎలా అంటే 3 కలీస్ పెట్టించారనమాట. వాళ్ళు 3 కలీస్తోని ఫ్రిల్స్ రాకుండా 3 కలీ లాగా పెట్టించారు కుర్చీల వరకు. మళ్ళీ లోపల కట్టు చెంగు అంతా ప్లెయిన్గా ఇచ్చారనమాట. చూడండి శారీ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఓపెన్ చేసిందంతా ప్లెయిన్ అండి. నేను ఈ 3 కలీస్ అన్నాను కదా, ఇదంతా కలీస్ లాగా వాళ్ళు కట్ చేసి శారీకి అలా చేయించి దానికి వర్క్ చేయించారనమాట. వర్క్ చేసి ఇలా వాళ్ళు చేయించడమే ఇలా శారీని అనేది ఇలా చేశారు. నేను ఆల్రెడీ వాళ్ళు కస్టమర్ నాకు తీసుకొస్తే నేను ఓపెన్ చేసి ఇస్తే చేస్తానండి, ఓపెన్ చేయడానికి అయితే నాతో కాదు అని చెప్తే వాళ్ళు ఓపెన్ చేసి తెచ్చిచ్చారు. అందుకే ఫుల్ శారీ మీకు చూపించలేకపోయాను అనమాట. చూడండి ఫ్రంట్లో అసలు ఎంత హెవీగా మగ్గం వర్క్ చేయించుకున్నారు చూసారు కదా. అంత డిజైనర్ శారీ అండి. మళ్ళీ శారీకి కూడా వాళ్ళు లోపల ఇలా షిమ్మర్ లైనింగ్ వేశారనమాట. ఫుల్ ఎక్కడి నుంచి నడుం దగ్గర నుంచి లోపల ఫుల్ కట్టు చెంగు వరకు కూడా అంతా ఇలా షిమ్మర్ లైనింగ్ సేమ్ మ్యాచింగ్ అయ్యే లైనింగ్ శారీకి అలా చేయించారు. బార్డర్ కూడా వేయించారండి. చాలా అంటే చాలా హెవీ వర్క్ ఉంది. ఆ శారీని వాళ్ళు ఇప్పుడు యూజ్ చేయలేకపోతున్నారట. చూసారు కదా ఇలా ఉంది అనమాట. వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చారు మొత్తం బార్డర్తో సహా ఓపెన్ చేసి ఇచ్చారండి. ఆ శారీ మాకు మ్యారేజ్ శారీ కదా, అందుకోసమే అండి దీన్ని ఏమైనా చేస్తారా అని చెప్తే నేను ఇలా చేస్తే వాళ్ళు తీసుకొచ్చారు. చాలా టైం పట్టిందండి పాపం ఓపెన్ చేసేయడానికి. చూశారు కదా బార్డర్ కూడా వాళ్ళు షిమ్మర్ది రెడీమేడ్ శారీ లాగా చేయించుకున్నారండి. దానికి నేను ఎంత బాగా చేశానంటే బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా అంటే ఆల్రెడీ శారీలో ఉన్న బ్లౌజు ఒకటి అది హెవీ ఉందట. అది కాకుండా వీళ్ళు చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఇది లోపల మనకు అప్పుడు ఇది కుట్టించుకోలేదన్నమాట. వాళ్ళు వేరే 2 బ్లౌజెస్ వచ్చాయి అనమాట. ఇది సింపుల్గా ఒకటి హెవీగా ఒకటి చేయించుకున్నారు. ఆ హెవీది వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయించారు. సింపుల్ వచ్చేసి నేను బ్లౌజ్ చేశాను. చూడండి లెహంగా ఫ్రంట్ పార్ట్లో మనకి బెల్ట్ కూడా నడుముకి బెల్ట్ దాగా కూడా చేసామండి. శారీలో బార్డర్ వచ్చింది కదా, బార్డర్నేమో బెల్ట్ లాగా చేశాను. 3 కలీస్ వచ్చాయి అన్నాను కదా, ఫ్రంట్ పార్ట్లో చూడండి ఓన్లీ ఆ 3 కలీస్ వరకే ఫ్రంట్కి పెట్టేశాను. చాలా అంటే చాలా బరువు ఉందండి. మొత్తం బీడ్స్ అన్నీ జర్దోసి స్ప్రింగ్స్ చాలా హెవీ ఉంది వర్క్. పెద్ద పెద్ద కుందన్స్ ఉన్నాయి. చాలా బరువు కూడా ఉందన్నమాట. కింద చూడండి ఈ 3 కలీస్ దగ్గర మనకి ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది కింద. చూసారా షేప్ మీకు నేను తెలియట్లేదు కానీ ఇట్లా ఎలా అంటే స్కాలప్ లాగా వచ్చిందండి. ఇది మీకు చూపిస్తున్నాను కానీ కనిపించట్లేదు అంతగా. స్కాలప్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత హెవీ ఉంది చూసారా, సీక్వెన్స్ బీడ్స్ అండ్ కుందన్స్ స్ప్రింగ్స్ స్టోన్స్. ఇది మొత్తం టోటల్గా ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ వచ్చేప్పటికి నేను ప్లెయిన్ నెట్ కట్టి చెంగులో ఉన్న నెట్ అంతా తీసుకొని దగ్గర 4 మీటర్స్ ఆల్మోస్ట్ 4 మీటర్స్ పెట్టానండి. చూడండి చాలా అంటే చాలా 0 సైజు ఫ్రిల్స్ పెట్టాను. అది కూడా ఏంటంటే త్రిబుల్ ఫోల్డింగ్ పెట్టాను అనమాట. అందుకే మనకి ఈ లుక్ వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి ఇలా చిన్న చిన్న బంచెస్ వచ్చాయి. అంతా వర్క్ ఏం రాలేదు. కింద బార్డర్ వచ్చేసింది. చాలా అంటే చూసారు కదా, మనకి ట్రాన్స్పరెన్సీగా అస్సలు లేదండి. ఎందుకంటే ఫ్రిల్స్ అనేది నేను ఒక్కొక్క ఫ్రిల్ అనేది 3 ఫోల్డింగ్ చేశాను. 0 సైజ్ పెట్టి 3 టైమ్స్ ఫోల్డ్ చేశాను అనమాట. అప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజు బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి మాత్రం ఇలా బార్డర్ ఇచ్చాము. హ్యాండ్స్లో మనము వాళ్ళు అడిగారు మనకి బంచెస్ మిగిలాయి, కట్ చేసినాక ఇంకా బంచెస్ మిగిలాయి, అవి వెయ్యాలి అంటే అవి కట్ అయిపోతున్నాయి అని వెయ్యలేదండి. బ్యాక్ ఓపెను బ్యాక్ సైడ్ మొత్తం ఇలా చిన్న చిన్న వర్క్ అంతా వచ్చిందనమాట. బుటీలాగా వచ్చింది. ఫ్రంట్లో సింపుల్ అడిగారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంకొక బ్లౌజ్ ఉందన్నాను కదా, హెవీ వర్క్ ఉంది కనుక ఇది క్రాప్ టాక్లో యూజ్ చేద్దామని
అనేసి ఇది పొడవు ఎక్కువగా ఉంటుందండి. మీకు చూస్తే ఇందులో చిన్నగా కనిపిస్తుంది. హై నెక్ పెట్టించాము. ముందు ఇలా చేసామండి. చాలా బాగుంది. మీకు ఎవరికైనా కనుక ఇలా డ్రెస్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే అండి నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మేము ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంటామండి. మీకు ఎవరికైనా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలి, మీరు ఏ డిజైన్ చెప్పినా కూడా మేము చేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.